పడిపోయిన వారి మీద కూడా కృప చూపి తిరిగి నిలబెట్టుకున్న దేవుడు, వారి ప్రార్థన కూడా విని జవాబిచ్చిన నా తండ్రి. కాబట్టి సంగతులు దయచేసి మిస్ అవ్వద్దు. నీ శరీరాన్ని బలహీనపరిచి ప్రార్థన చేయకుండా ఆటంకపరిచిన, మనసుని భంగపరిచి ప్రార్థనను ఆటంకపరిచిన, ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు కలిగించి ప్రార్థనను ఆపేయడాన్ని చూసినా నువ్వు లొంగొద్దు. దీక్షాబద్ధుడవై, దీక్షాబద్ధురాలివై ప్రతిదినం మానక నీవు దేవునికి మొర్ర పెట్టాలి. ఆమెన్. ఇప్పుడు చెప్పాడన్నా డిస్టర్బ్ అయితే, మాట ద్వారానో చేతల ద్వారానో క్రియ ద్వారానో ఎక్కడన్నా తొట్టుపడితే ఇక దిగజారిపోతావా, లేకపోతే తిప్పుకొని దేవుని పాదాలు పట్టుకుంటావా? కొంతమంది అధిక నీతిమంతులు, ఒరే పడ్డదేదో పడ్డావా, అయిందేదో అయిపోయింది, ఇక రారా నాయన దేవుని దగ్గర కంటే తగనలే బ్రదర్. నేను ఎందుకు నేను అక్కడికి వచ్చి ఆయన అపవిత్రం చేయటం? ఓరి పరిశుద్ధుడో, ఓరి పరిశుద్ధుడా, అంత పరిశుద్ధి మరి ఎందుకు తిన్నావురా గడ్డి? తిన్నావు, వచ్చి ఆయన కాళ్ళు పట్టుకో, ఆయన రక్తంతో గడిగి శుద్ధీకరిస్తాడు, నిలబెడతాడు. వద్దులేరా, వద్దులేరా, ఇంకేం వచ్చేది లేరా అంటే పంది. అది ఏంటిది? అది ఇక అది పంది ఫిక్స్ అయిపోయింది. ఇంకా అది దానికి ఆ దరిద్రమే బాగుందన్నమాట. కానీ ఒరిజినల్ గొర్రె పిల్ల అనుకో, ఈ మాట అంది అంతకు మునిపే పరిగెత్తి ఆయన పాదాల దగ్గరికి వచ్చి, దయ్యో తండ్రి నన్ను కడుగు, నన్ను కడుగు, ఈ దరిద్రం నా మీద వచ్చింది, ఈ మైల నన్ను అంటింది, ఈ పాపము నా నుండి జరిగింది, దేవా నాకు ఇష్టం లేదు, నన్ను కడుగు, నన్ను కడుగు, నన్ను కడుగు, నీ రక్తముతో కడుగుమని గొర్రె పిల్ల దేవుని పాదాల దగ్గరికి వచ్చి పడిద్ది. కాబట్టి సరి చేసుకొని, ఏదన్నా లోటుపాట్లున్న దిద్దుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించండి, పోరాడండి. ప్రార్థనను గురించి కొన్ని సంగతులు మళ్ళీ మనం స్పష్టంగా తెలుసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్దామా, కృతజ్ఞతలు చెప్దామా, మరి పట్టుదలగా ప్రార్థిద్దామా, సర్దుకుందామా? ఏమి ఇష్టం, నేను క్లియర్గా చెప్పా. రైట్, ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. మహాపరిషుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ కొందనాలు. నీ దాసుని మరుగుపరుచుకొని ఈరోజు మరొక శ్రేష్టమైన సంగతిని మా దృష్టిలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రం. మాకున్న సమస్యలన్నిటికీ ఏకైక మార్గం ప్రార్థన ఒక్కటేనని ప్రభువా, ప్రార్థించే మేము స్పష్టంగా ప్రార్థన చేసి ఏదైతే కావాలో అది నీ ఎదుట పెట్టేదానికి, అడిగేదానికి సహాయం చేయి ప్రభువా. మేము ఒక దగ్గర ప్రార్థన చేస్తే నీవు మా కళ్ళ ముందు అలాగే ఎక్కడెక్కడో కార్యాలు చేస్తానని ప్రభువా, రేపు తీర్పు దినములో మా ప్రార్థన ఆలకించి ఏవేవి కార్యాలు నువ్వు చేసావో, ఎక్కడెక్కడ ప్రజలను దర్శించావో, కాపాడావో, రక్షించావో సమస్తం మా కనుల ఎదుట మా చెవులకు వినబడేటట్లుగా నీవే మాట్లాడతావని సెలవిచ్చావు. నీకు స్తోత్రాలయ్యా. మేము చేస్తున్న ప్రార్థన ఆకాశమందు నుండి నువ్వు ఆలకిస్తున్నావు ప్రభువా. సాతాను కుయుక్తిపరుడు మేము ప్రార్థన చేయకుండా త్రివిధ దాడి మా మీద చేస్తామన్నాడు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ప్రభువా మేము ప్రార్థించకుండా ఎన్ని రకాలుగా అడ్డగించాలని ఎన్ని రకాలుగా అడ్డగిస్తూ ఉన్నాడు. ఈరోజు మేము స్పష్టంగా విన్నాం ప్రభువా. మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేసిన తర్వాతే ప్రభువా, మేము నీకు అప్పచెప్పవలసిన విషయాలు అప్పచెప్పిన తర్వాతే, నీకు అవసరమైన ప్రార్థన చేసిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలకు వెళ్ళగలిగేటట్లుగా మాకు నీ కృప కలుగునుగాక. నిరాశ తొలగిపోవునుగాక, నిస్పృహలు తొలగిపోవునుగాక, అవిశ్వాసము తొలగిపోవునుగాక. ప్రభువా, ప్రార్థించే మేము ఎలాంటి స్థితిలో ఉన్నా, ఓడిపోయిన వారిగా ఉన్నా, బలహీన స్థితిలో ఉన్నా ప్రభువా, నువ్వు మా ప్రార్థన వింటావని, మా ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలను చేస్తావని మరొకసారి మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇది మొదలుకొని మాలో ఈ ప్రార్థన భారాన్ని మీరు పుట్టించినందుకు నీకు స్తోత్రాలు. ఎక్కడా కూడా సాతాను మరలా ఈ ప్రార్థన అగ్నిని ఆర్పకుండా యేసు నామములో వారిని బంధిస్తున్నాము నాయన. మాలో కలిగిన తీర్మానాలు స్థిరపరచబడునుగాక. మాలో ఉన్న ప్రార్థన భారం అంతకంతకు నైనా ప్రజ్వలించునుగాక. జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థన బలిపీఠాలను మీరు తిరిగి కట్టి నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. దాసుని వాడుకొని మా అందరితో మాట్లాడినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాను. అపవాది ఈ మాటలు దొంగిలించకుండా సహాయం చేయండి ప్రభు. నీరు కట్టి ఫలింప చేయండి. అంత మాత్రమే కాదు, నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాడు పేతురుని చెరసాల నుండి విడిపించినట్లుగా, ప్రార్థన ఆలకించినట్లుగా బిడ్డలు ఎలాంటి చెరసాల్లో ఉన్నారో, అప్పుల బంధకాల్లో ఉన్నారో, రోగ బంధకాల్లో ఉన్నారో, నిరాశ నిస్పృహలలో అసమాధానంతో ఉన్నారో, యేసు నామమున ఆ బంధకాల నుంచి నీ బిడ్డలు విడుదల పొందుదురుగాక. పేతురు కోసం పరలోకం నుండి దూతను పంపినట్లుగా బిడ్డల కోసం మీరు కదిలి దిగివచ్చి కార్యాలు చేయుదురుగాక.
కన్నీళ్లు తొలగిపోవాలి ప్రభువా, ఆవేదన తొలగిపోవాలి ప్రభువా. నూతన కార్యాలు బిడ్డలందరి జీవితాల్లో జరుగునుగాక. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు వేటి కోసం ప్రార్థన చేస్తున్నారో, మానక నీ పాదాలు పట్టుకొని విసుగక ప్రార్థిస్తూ ఉన్నారో, యేసు నామములో తగిన కాలం అందు అవన్నీ వారికి దక్కునగాక. ప్రభువా, మీరు చెప్పారు, మేము ప్రార్థిస్తూ ఉన్నాం, తగిన కాలమందు మేము ఊహించింది అడిగింది కొంచెమే ఘోరంతా, కానీ నువ్వు ఆలస్యం చేసినా నువ్వు మాకు అనుగ్రహించేది కొండంత దీవెనను అనుగ్రహిస్తావని, కొండంత కార్యాన్ని నువ్వు చేస్తావని మరొకసారి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం. నీ కార్యాల కొరకు కనిపెట్టుకునే కృపద ఇచ్చి, ఇక్కడున్న బిడ్డల కొరకు లైవ్లో జూమ్లో ఉండి ప్రార్థనలో ఏకీభవించి ప్రభువా, వారు వేటి కోసం ఆశపడుతున్నారో యేసు నామములో ఆశలన్నీ నీలో తెరచబడునుగాక. నీకే వందనాలు ప్రభువా. బిడ్డలు వెళ్తుండగా మార్గం అంతట్లో తోడే ఉండు. అంత మాత్రమే కాదు, వారి చేతనున్న నూనె కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ నూనె ఎక్కడైతే వినియోగిస్తారో, రాచి ప్రార్థన చేస్తారో అక్కడల్లా ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో జరుగునుగాక. పంటలు వేసిన రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తగినంత వర్షపాతం కలిగించండి. ఇంకెప్పుడు మా దేశంలో, ప్రాంతాల్లో, కుటుంబాల్లో అలాంటి నీచ కార్యాలు జరగకుండా, అలాంటి నీచ కార్యాలకు ప్రేరేపిస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులు యేసు నామములో బంధించబడునుగాక. సమాజం స్వేచ్ఛగా అయినా వర్ధిల్లునుగాక. నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించినందుకు యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమి యందును జరిగించి, మా పట్ల అపరాధం మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టు నుంచి కీడించి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.